ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీఠం వేస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆనాడు చెప్పిన మాటలు ఒకటన్నా చేశారా అని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర సమితిగా విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు మీరు చెప్పినటువంటిది గత ప్రభుత్వం 4,500 పాఠశాలలు మూతపడ్డాయి, అది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4,500 పాఠశాలను పునఃప్రారంభం చేశామన్నారు. కానీ ఒక్క పాఠశాలను కూడా పునఃప్రారంభం చేశామని చెప్పి సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తున్నాం. దానికి కారణంగానే ఇప్పుడు ప్రభుత్వం అధికారుల లెక్కల ప్రకారంగా 1,00,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ చెందారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున ఇప్పటికైనా మేల్కొని మూతపడిన ప్రభుత్వ పాఠశాలని వెంటనే పునఃప్రారంభం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా కేంద్రీకృతం చేస్తూ అదేవిధంగా నీట్ పరీక్షను మొన్న లీకేజ్ జరిగింది. ఈరోజు ఒక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్టీఏ వ్యవస్థ కార్పొరేట్ చేతుల్లో పెట్టి పరీక్షలు నిర్వహిస్తుంటే అక్కడ లీకేజ్ ప్రభుత్వంగా మారుతుంది. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా స్పందించే పరిస్థితి కాదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే అదేవిధంగా మోడీ గారు ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు ట్వీట్ చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో 75,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు అప్లై చేసుకొని 58,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకి హాజరయ్యారు. కానీ ఎంతో మంది కొన్ని 2-3 టర్ములకి వాళ్ళు శ్రమించి ఎంతో సమయాన్ని కేటాయించి వాళ్ళు మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నామంది వాళ్ళకి సమయాన్ని కేటాయించి నీట్ ఎగ్జామ్ హాజరయ్యి చూస్తుంటే ఇక్కడ లీకేజ్ ప్రభుత్వం వల్ల మన రాష్ట్రంలో 58,000 మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ ఆశల్ని నిర్వీర్యం చేసే పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ ఏమాత్రం విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి అన్యాయం జరిగిందని ఏమాత్రం నోరు తెరవాడు. కానీ ఇంకొకరికి ఏమైనా జరిగినా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగినా మొత్తం వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నాడని చెప్పి ఏమాత్రం ఆయన గుర్తుందో లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఆయన గుర్తు చేస్తున్నాం. అయ్యా నారా లోకేష్ గారు, మీరు ఒక విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారని మర్చిపోతున్నారు. కావున మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏం జరుగుతుంది, వారు నష్టపోతున్నారా, వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామా, మూతపడినటువంటి 4,000 పాఠశాలని పునఃప్రారంభిస్తామన్నాం, అది గుర్తుందా? అదేవిధంగా ఏ రోజు చూసినా ప్రతిరోజు ఎక్కడ విద్యార్థి సంఘాలు విద్యార్థులు ప్రశ్నిస్తున్నా మాకు ఫీజు బకాయిలు విడుదల చేయండి, మా సర్టిఫికెట్లు మేము తెచ్చుకుంటాం, మేము ఉపాధి పొందుతామని చెప్పినా ఎక్కడ కూడా ఆ సందర్భానికి ఆయన మాటలు చెప్పి తప్పించుకున్నాడు, ప్రకటనలు చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల కాలం చెల్లుతున్నప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిల్ని ₹1 అంటే ₹1 కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. కావున ఇప్పటికైనా మేల్కొని విద్యారంగం నెలకొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే జూలై 1 నుంచి 4వ తారీఖు వరకు కూడా విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల ఏఐఎస్ఎఫ్ నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన పోరాటాలకి సన్నద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.